పొంగనాల పోషయ్యకు 33 దొడ్లు 3 ఎడ్లు అన్నట్టే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి పాలన అని చెప్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్ మీటింగ్ లా మైకుల మోత మోగేటట్టు కోతలు కోసిండు. ఆ కోతల సంగతి ఏందో చెప్తా ఇనుండ్రు అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఆ ముచ్చటేందో ఇనుండ్రు ఒకసారి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. ఒక్క మహిళా గ్రూప్లలో ఉన్న వాళ్ళకి చీరలు ఇస్తే కడమలకి ఎవరు ఇవ్వాలి అంటే వాళ్ళు తెలంగాణ ఆడవిల్లలు కాదా? కేసీఆర్ 18 ఏండ్లు నిండిన ఎవ్వలకైనా పెండ్లైనా కాకుండా చీర ఇచ్చిండు. పండుగ పూట పాత చీరలు పక్కకు పెట్టి కేసీఆర్ కొత్త చీర కట్టుకొని కోలాటం బతుకమ్మ ఆడుకునేటట్టు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అంత రేవుతావు లేని పనులు చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు ఇనుండ్రి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30 లక్షల మందికి చీరలు వచ్చాయి. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ లలో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తుంది. ఇంట్లో ముగ్గురుంటే ఒకలకే చీరిచ్చి నేను ఇచ్చినా అని ఫోజులు కొడుతున్నాడు. కొడంగల్లా 1,30,00,000 ఎక్కడ, ఉత్త 46 లక్షలు ఎక్కడ? కనీసం సగం గుడి ఇవ్వకుండానే ఓట్లు గుద్దుండ్రి అంటే మనం ఏమన్నా అమాయకులమా అన్నట్టు చెప్పిండు. పోనీ 2 పండుగలు అవన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చింది, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. 2 పండుగలలో ఒక పండుగ ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇచ్చేది కూడా పండుగ దాటిపోయినాక ఇచ్చిండు. అట్లా ఇచ్చిన వాటిలేమన్నా చక్కదనం ఉన్నదా అంటే అది లేదు. అందరికి కలిపి ఒకటే రంగు ఇచ్చిండు. బడీ డ్రెస్ తీరుగా, షాపింగ్ మాల్లలో డ్యూటీలు చేసేటోళ్ళ తీరుగా, అంగన్వాడీ ఆయాలు వర్కర్ల తీరుగా అందరికి ఒకటే కలర్ ఇచ్చిండ్రు. ఏడికన్నా పెళ్లికో చుట్టాల సూపుకో కట్టుకొని పోయేటట్టు కూడా లేకుండా వేసిండు అన్నట్టు చెప్పిండు. ఇక ఆఖరికి ఏమన్నాడంటే, నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుడు తినప్పుడు. అట్లా వేసినాక మీరు పార్టీ గుర్తు మీద గుద్దుడు కాదు, ఈపుల గుద్దితే అప్పుడు తెలిసి వస్తుంది రేవంత్ రెడ్డికి వేసిన తప్పేందో. అరే ఎన్నికల ముందు చెప్పిన పనులు వేయకుండా, కేసీఆర్ పెట్టిన పథకాలైనా చక్కగా ఇయ్యకుండా నాకేయున్ రోడ్లు అంటే ఎట్లేస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చటనే మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసినంత పని చేసిండు.